నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత మామపై కేసు కారణం ఇదే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామకిషన్ రావుపై పోలీస్ కేసు నమోదైంది. నిజామాబాద్ లోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఎదుట ఉన్న స్థలం విషయంలో రామకిషన్ రావుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు బంధువు నగేష్ కుమార్ మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ వ్యవహారంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయని SHO మహమ్మద్ ఆరిఫ్ వెల్లడించారు. కాగా ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఎదుట ఉన్న రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారంటూ సదరు అపార్ట్మెంట్ వాసి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తమను కులం పేరుతో దూషించారని, అంతు చూస్తానంటూ కిషన్ రావు అనుచరులు బెదిరించే దాడికి పాల్పడ్డారని వివరించారు. దీంతో రామకిషన్ రావు మాజీ కార్పొరేటర్ భర్త సుధాం రామ్చంద్ నాగేష్ ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంచితే ఇదే స్థలం తమదంటూ మైనంపల్లి హనుమంతరావు బంధువు నగేష్ కుమార్ వాదిస్తున్నారు. తాము రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ తమపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, అది తన సొంత స్థలం అని నగేష్ కుమార్ చెప్తున్నారు. మేరకు ఆయన పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. స్థలాన్ని తాను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. స్థలంలో రామకిషన్ రావుకు అసలు సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నగేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామకిషన్ రావు అపార్ట్మెంట్ వాసి గోపితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభినందనలు. గుకేష్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ గా అవతరించడం ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావు. జై హింద్ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా గుకేష్ కు మెచ్చుకున్నారు. చరిత్రకే చెక్మేట్ పడింది. చదరంగం చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ గా నిలిచినందుకు గుకేష్ కు అభినందనలు. భారతదేశం గర్వంతో వెలిగిపోతుంది. ఆఖరి గేమ్ లో ప్రత్యర్థిపై అద్భుతంగా ఆడడం అనేది మా ఛాంపియన్ ప్రశాంతత ధైర్యాన్ని తెలియజేస్తుందని కమల్ ట్వీట్ చేశారు.